మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో బేసిక్గా చాలా వరకు కూడా అందరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ముఖ్యంగా సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం యూనివర్స్కి కనెక్ట్ అయ్యే దారులు మనకి కనిపిస్తాయి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనము మన సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వడానికి మార్గం ఏంటంటారు? ఎలా ఈజీగా మనం కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే? మనం నంబర్ ఆఫ్ ఎపిసోడ్ చేసాం కదా సిరి సబ్ కాన్షియస్ మైండ్ గురించి. ట్రూ. మెయిన్గా ఏంటి అంటే ఈ రోజులలో అందరూ కూడా సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవ్వట్లేదు, అంటే వాళ్ళ ఇన్నర్ మైండ్కి కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మనం బయటనే చూస్తూ ఉన్నాం, లోపల ఎప్పుడు చూసుకోవట్లేదు. దట్ మీన్స్ ఎప్పుడు కూడా బయట విషయాలపైననే ఫోకస్ చేస్తూ ఉన్నాం, అవునా? ఎప్పుడు కూడా ఎలా అంటే ఫ్రెండ్స్తోనే హ్యాంగ్ అవుట్ అవ్వడము, ప్రతి ఒక్కరు కూడా అంటే మనము మన గురించి తెలుసుకోవడం కన్నా ఎప్పుడు కూడా బయట వాళ్ళ గురించి ఆలోచించడమే ఎక్కువైపోతుంది. అదే మన సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్తో తిరగడం. దట్ మీన్స్ ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ అందరూ ఒకే రకంగా ఉంటారు కదా, అంటే మన హ్యాబిట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ పైన ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఫ్రెండ్స్తో తిరిగాము అంటే మనకి ఆబ్వియస్గా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు అయిపోతూ ఉంటాయి. బయట ఎక్కువ తిరగడము, షాపింగ్ చేయడము, అంటే మన పైన మనకే కంట్రోల్ ఉండట్లేదు. మన మైండ్ పైన ఏదైనా ఒక విషయం చూసినప్పుడు మనం పాజిటివ్ కన్నా నెగిటివ్కే ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాం కదా. సో అప్పుడు మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం మన సబ్ కాన్షియస్ మైండ్కి. అదొక రీజన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన సెల్ఫ్ టాక్ కూడా వస్తుంది అనమాట. అంటే ప్రతిసారి నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని అనుకున్నప్పుడు అది కూడా ప్రోగ్రామ్ అయిపోతుంది కదా మన సబ్ కాన్షియస్ మైండ్. సో ఎప్పుడు కూడా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలన్నా కూడా అంటే భయం, ఫియర్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అయ్యో చెయ్యలేనేమో, ఒకవేళ ఇన్ కేస్ స్టార్ట్ చేసినా కూడా ఫెయిల్ అయిపోతానేమో అనే డౌట్స్ ఏర్పరచుకుంటున్నాం. అండ్ అదేవిధంగా మన ఇమోషన్స్, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మనకు వచ్చినప్పుడు సిరి ఖచ్చితంగా మన ఇమోషన్స్ మేజర్ రోల్ని ప్లే చేస్తాయి కదా. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా, మనం ఫ్రెండ్స్తో చాలా ఫ్రీక్వెంట్గా బయటికి వెళ్ళినా కూడా ఈవెన్ పేరెంట్స్ అంటూ ఉంటారు, పొద్దస్తమానం ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు, చదువుకోవట్లేదు, అట్లా చెప్తూ ఉంటారు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అంతే కదా. ఇమోషన్ ఎప్పుడైతే వేరే వాళ్ళు ఏదన్నా అన్నా కూడా, వేరే వాళ్ళు అంటే బ్లేమ్ చేసినా, జడ్జ్ చేసినా కూడా కొద్దిసేపు ఆలోచించట్లేదు దాని గురించి. పదే పదే ఆలోచించడం వల్ల అది ఒక్కరోజు కాదు, ఆ మనుషులను చూసినప్పుడల్లా కూడా ఒక వీక్స్, మంత్స్, కొంతమంది ఇయర్స్ టుగెదర్ ఆ ఫీలింగ్ని క్యారీ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ నెగిటివ్ ప్రభావం పడుతుంది కదా మన సబ్ కాన్షియస్ మైండ్ పైన. సో మనం దాంట్లో నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ ఏదైతే మనం అన్నీ క్యారీ చేస్తున్నామో ఈ నెగిటివ్ ఫీలింగ్స్ని, నెగిటివ్ థాట్స్ని, అవి మనం క్లియర్ చేసుకోవాలి. సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మనం కొద్దిగా ఒక డైరెక్షన్ గనక చూపించినట్టయితే మన మైండ్కి, మన సబ్ కాన్షియస్ మైండ్ అప్పుడు ప్రోగ్రామ్ అవుతుంది. మనం పాజిటివ్ వేలో వెళ్ళాలి అంటే ఫోకస్ చాలా ఇంపార్టెంట్ కదా. ఆ ఫోకస్ అనేది మనం పూర్తిగా డైవర్ట్ అయిపోతున్నాం. కొంచెం ఫోకస్డ్గా నన్ను నేను, అంటే ఎప్పుడు కూడా మనం ఇవాల్వ్ అయ్యే విధంగా ఉండాలి, గ్రో అయ్యే విధంగా ఉండాలి. సో అవన్నీ కూడా పక్కన పెట్టేయాలి బ్యాడ్ హ్యాబిట్స్ని. ఖచ్చితంగా నా లైఫ్లో ఒక ఏదైనా మార్పు నేను తీసుకురావాలి అని అనుకున్నప్పుడు ఓల్డ్ హ్యాబిట్స్ని మనం తీసేస్తూ ఉండాలి. ఓల్డ్ హ్యాబిట్స్ అంటే ఖచ్చితంగా పోవర్టీ మైండ్ సెట్లోకే వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఇలా అప్గ్రేడ్ అవుతూ ఉంటామో మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ సెల్ఫ్ టాక్, నెగిటివ్ సెల్ఫ్ టాక్ వెళ్ళిపోవాలి. మన యాక్షన్స్లో కూడా మార్పు రావాలి అనుకుంటే గనక మన ఇమోషన్స్, మన థాట్స్ పైన ఫోకస్ చేయాలి. దానికి అఫర్మ్ చేసుకోవాలి సిరి మెయిన్గా. సో అఫర్మేషన్స్ అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తాయి మన లైఫ్లో. సో ఆ నెగిటివ్ అంతా పోవాలి అంటే ఒక చిన్న అఫర్మేషన్ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా మనకి అందరికీ కూడా డబ్బుల పైన, అంటే ఎందుకు డబ్బులు రావట్లేదు, డబ్బులు నిలవట్లేదు అనేవే ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి మనం అనుకోవాలి, ఇప్పటి నుంచి డబ్బుల పైన నాకున్నటువంటి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ భావాలు అన్నీ కూడా ఈ క్షణమే నా మైండ్ నుంచి నేను తీసేస్తున్నాను అని చెప్పేసి అనుకోవాలి. ఒక 11 times మనం చెప్పుకోవాలి సిరి. ఎందుకంటే ఒకసారి 2 సార్లు అనుకుంటే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళదు, రీచ్ అవ్వదు. కాబట్టి కళ్ళు మూసుకొని నీతో నువ్వు కనెక్ట్ అయ్యి అలా చెప్తూ ఉండాలి. డబ్బుల యొక్క ఫ్రీక్వెన్సీకి మీరు కనెక్ట్ అవ్వాలి అంటే, సో డబ్బు పట్ల నాకున్నటువంటి వ్యతిరేక భావాలని, ఆలోచనల్ని తక్షణమే నేను రిమూవ్ చేస్తున్నాను అని చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత ఈవెన్ మీ దగ్గర ఒకవేళ కరెన్సీ నోట్ ఉన్నా కూడా దాన్ని పట్టుకోండి, దాన్ని ఫీల్ అవ్వండి, ఆ మనీని ఫీల్ అయ్యి చెప్పుకోవాలి.
ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పేసి అనుకున్నప్పుడు మన నెగిటివ్ ఫీలింగ్స్, మన ఇమోషన్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే అప్పుడు తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైతే నా లైఫ్లో డబ్బు ఉందో దానికి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. అది ఒక టెక్నిక్ లాగా కూడా చేయొచ్చు సిరి. ఏంటండి ఆ టెక్నిక్? 777 టెక్నిక్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఎప్పుడైతే మన లైఫ్లో ఉన్నదానికి కృతజ్ఞత చూపించామో మన లైఫ్లో అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో ఇప్పటివరకు నా జీవితంలో ఉన్నటువంటి డబ్బులకి కృతజ్ఞతలు అనే అఫర్మేషన్ని మనం ఈ 777 టెక్నిక్లో చేయాలి. సో ఈ అఫర్మేషన్ ఎలా రాయాలి అంటే, మార్నింగ్ 7 times రాసుకోవాలి. అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా 7 times రాయాలి. అది ఎన్ని డేస్ చేస్తారు? 7 days చేయాలి. సో దీన్ని మనం 777 టెక్నిక్ అంటూ ఉంటాం. ఒక జర్నల్, ఒక బుక్ ఏదైనా పర్వాలేదు పెట్టుకోవచ్చు. సో కన్సిస్టెంట్గా 7 days చేయాలి, బ్రేక్ చేయకుండా. సో మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ప్రోగ్రామ్ అవుతుంది. సో మనం గ్రాటిట్యూడ్ ఉన్న దానిపైన ఫోకస్ చేసి కృతజ్ఞత చెప్తున్నాం కాబట్టి నేచర్లో ఉన్న ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి అనుకూలంగా పనిచేస్తాయన్నమాట. సో దాంట్లో ఉన్న సీక్రెట్ ఇది. సో ఎప్పుడైతే యూనివర్స్ మనకి నేచర్ హెల్ప్ చేయాలి అంటే ఈ టెక్నిక్ ఫాలో అయినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఆటోమేటిక్గా యూనివర్స్కి కనెక్ట్ అయిపోతుంది. జనరల్గా సిరి, మనం ఈ అఫర్మేషన్ ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో దాన్ని జస్ట్ మనం అనుకుంటూ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా దాన్ని మనం ఫీల్ అవ్వాలి. మనం జర్నల్లో ఎప్పుడైతే రాస్తూ ఉంటామో 7 times రాసుకోవాలని చెప్పాను కదా, ఏదో 7 times రాసేసానా అని మెకానికల్గా కాకుండా దాంతో కనెక్ట్ అవ్వాలి, ఫీల్ అవ్వాలి. ఏదైతే డబ్బుల గురించి మనం రాస్తున్నాం కదా కృతజ్ఞతలు అని చెప్పేసి, సో మనం అది ఫీల్ అవుతూ విజువలైజ్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, మనం పేరెంట్స్ అన్నీ కొనిస్తున్నారండి, మనం ఏమీ కూడా కష్టపడి సంపాదించలేదు కదా, ఇప్పటివరకు ఏదైతే ఉందో పేరెంట్స్ మాకు ఇచ్చారు. సో ఆ డబ్బు మనకి అవసరం అయ్యింది మన స్టడీస్కి కానీ మన కెరియర్లో కానీ, అది యూజ్ చేసుకున్నాం కాబట్టి ఆ డబ్బులకు కృతజ్ఞత చెప్తూ విజువలైజ్ చేసుకుంటూ రాయాలన్నమాట. ఇప్పటివరకు నా జీవితంలో ఉన్నటువంటి డబ్బుకి కృతజ్ఞతలు అని చెప్పేసి ఒక 7 times రాయాలి. సేమ్ అదే ఇమోషన్తోని పడుకునే టైంలో కూడా రాయాలి. పొద్దున ఒకలాంటి ఇమోషన్, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు అయ్యో రాసేయాలి కదా అనే విధంగా కాకుండా, ఎలాంటి ఇమోషన్ని మనం క్యారీ చేసామో మార్నింగ్ టైంలో ఫుల్ ఎనర్జీతో నైట్ పడుకునేటప్పుడు కూడా అంతే ఎనర్జీతోని రాయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మనం చేసినా కూడా దాని ఫలితం ఉండదు. చాలా మంది అంటూ ఉంటారు, నేను చేశాను కానీ నాకు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? బికాస్ అది నీ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళలేదు. ఎప్పుడైతే కరెక్ట్ వేలో మనం చేస్తామో ఖచ్చితంగా అసలు నో అదర్ వే, సబ్ కాన్షియస్ మైండ్ మన కోసం పని చేయాల్సిందే. సో ఇలా మీరు చెప్పినట్టుగా 777 టెక్నిక్ కనుక మనకు ఫాలో అయితే అది ఈజీ మార్గంగా మనం మన మైండ్తో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇలా ఎవరైనా కూడా చక్రస్ బ్యాలెన్స్ యాక్టివేషన్ ఏ ప్రాసెస్గా చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ కింద నంబర్ స్క్రోల్ అవుతుంది కదా సిరి, కాల్ చేస్తే డీటెయిల్స్ తీసుకోవచ్చు. మనకి 1-to-1 సెషన్స్ జరుగుతాయి, అలాగే గ్రూప్ సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ క్రిస్టల్స్ కూడా కావాలి అనుకునే వాళ్ళు, అంటే మనం గైడెన్స్ ఇస్తాం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది, ఏ చక్రాకి ఎలాంటి క్రిస్టల్ వాడాలి అనేది. ఇన్ కేస్ వాళ్ళకి కావాలి అనుకున్నా కూడా మనకి క్రిస్టల్స్ అవైలబుల్గా ఉంటాయి, తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.